శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణంలో 1935 నవంబర్ 6వ తారీఖు క్రైస్తవ మతతత్వాన్ని శ్రీ భగవాన్ వివరించారు. క్రీస్తు అహంకరణము, సిలువ దేహము, భగవానే చెప్తారనమాట. ఇది క్రైస్తవ తత్వ మతాన్ని గురించి. క్రీస్తు అంటే అహంకరణం, సిలువ అంటే దేహం. అహంకారాన్ని సిలువ వేస్తే ఆ అహంకారం నశిస్తుంది. అయిందా? శేషించేది బ్రహ్మమే. అప్పుడు ఏం మిగులుతుంది? అహంకారం నశిస్తే మిగిలేది బ్రహ్మమే. అహంకారాన్ని సిలువ వేయడమే. క్రీస్తుని సిలువ వేశారు అంటే అహంకారాన్ని సిలువ వేస్తే బ్రహ్మమే మిగులుతుంది. నేను నా తండ్రి ఒక్కరే. ఈ శేషించటాన్ని మృత ఉత్తాపనము అని కూడా అంటారు. నేను నా తండ్రి ఒక్కరే అన్నారు అప్పుడు క్రీస్తు. అంటే శేషించటాన్ని మృత ఉత్థానము అంటే అహంకారం మిగిలిన తరువాత దేహము ఉన్నా సరే అది ఎటువంటిది? మృత ఉత్థానము. అంటే లోపల అహంకారం నశించింది, దేహం మాత్రం వ్యవహారం సాగుతోంది, జీవన్ముక్తుడు అన్నారు. అప్పుడు మేజర్ చాడ్విక్, ఆంగ్లేయుడు, పరమ భక్తుడు, అడిగాడు, సిలువ వేస్తున్నప్పుడు క్రీస్తు నా దైవమా, పోయి నా దైవమా అని ఎందుకు మరి ఆక్రందించాడు? అహంకారాన్ని సిలువ వేస్తున్నారు కదా, దేహాన్ని సిలువ వేస్తున్నారు. క్రీస్తు అహంకారము. మరి సిలువ వేసేది దేహాన్ని అయితే మరి క్రీస్తు ఓ నా దైవమా, ఓ నా దైవమా అంటూ ఎందుకు ఆక్రందించాడు? సిలువ వేయబడేది దేహం కదా మరి అని అడిగాడు. ప్రశ్న కదా ఇది. అప్పుడు మహర్షి అన్నారు, ఆయనతో కూడా సిలువ వేసి ఉన్న 2 దొంగలకే ప్రార్థించడం ఉండొచ్చు. ఆయనతో పాటే మరొక 2 దొంగలకి సిలువ వేశారు. వాళ్ళ కోసం ఈయన ప్రార్థించి ఉండొచ్చు, తన కోసం కాదు. నేనైతే నీవు తప్ప అన్యము లేదనేటువంటి శుద్ధ జ్ఞానంలో ఉన్నాను. పాపం వారు అలాంటి వారు కాదు కదా. పోయి నా దైవమా వారిని రక్షించు అని వారి కోసం ప్రార్థించి ఉండవచ్చు. అహంలోనే బ్రతికి ఉన్నప్పుడే జ్ఞానికి ముక్తి ప్రాప్తి కావచ్చు. ఈ ఇహంలోనే, ఈ ప్రపంచంలోనే దేహం బ్రతికి ఉన్నప్పుడే జ్ఞానికి ముక్తి ప్రాప్తించవచ్చు, జీవన్ముక్త స్థితి. జ్ఞాని దేహాన్ని ఏ రీతిగా ఎప్పుడు ఎక్కడ వదులును అన్నది వ్యర్థవాదం, అనవసరం. జ్ఞాని దేహాన్ని ఏ పద్ధతిలో ఎప్పుడు ఎక్కడ ఎలా వదులుతాడు అన్న వాదము వ్యర్థవాదం. ఇప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా అవలేలుగా వదిలేయచ్చు ఆయన. జ్ఞానులు కొందరు బాధపడుతున్నట్లు కనిపించవచ్చు కూడాను. కొందరు సమాధిలో ఉండనువచ్చు. కొంతమంది ఎంతో బాధపడుతున్న వాళ్ళగా కనిపించవచ్చు. కొంతమంది ఏమో సమాధి నిష్ఠలో ఉండి ఉండవచ్చు. ఇంకో కొందరు మృతికి ముందుగానే అంతర్హితులు కావచ్చు. శరీరం చావడానికి ముందే వాళ్ళు దాని నుంచి తప్పుకొని ఉండవచ్చు. ఇవన్నీ వారి జ్ఞానానికి మొప్పమితి తేపు. ఇవన్నీ కూడా దాని జ్ఞానానికి ఒప్పినదే తప్ప ఇంకేమీ కాదు. ఒక్కొక్కగా ఉంటుందంటే చూసే వాటికి అది వ్యధ అనిపించవచ్చేమో గాని జ్ఞానికి కాదు. ఎంత జ్ఞాని ఎంత బాధపడిపోతున్నాడు ఏమిటి అనిపిస్తుంది. కానీ చూచేవాడికే గాని ఆయనకు ఉండదు అదేది. దేహాత్మ భ్రాంతి ఆయనకంతకు పూర్వమే తొలగిపోయింది. ఎప్పుడో ఆయన దేహం నేను కాదు అని, దేహం నేను అన్న భావన ఆయన ఎప్పుడో వదిలేశాడు, ఆయనకి లేదు. కాబట్టి చూసేవారికి ఆ దేహం యొక్క బాధలు ఆయన పడుతున్నట్లు కనపడుతుందే గాని ఆయనకి అదేది లేదు అన్నారు భగవాను. అప్పుడు పుచ్చకుడు సెయింట్ పాలు జ్ఞాన ప్రకాశంలో క్రీస్తు పాత్ర ఆంతర్యం ఏమిటి స్వామి అని అడిగాడు. అక్కడే ఉన్నాడు అనమాట సెయింట్ పాల్ అని ఆయన.
అండ్ జ్ఞాన ప్రకాశంలో క్రీస్తు యొక్క ఆంతర్యం ఏమిటి? క్రీస్తు మరి వారి దైవం కదా, గురువు. మరి ఆయన పాత్ర ఏమిటంటారు జ్ఞాన ప్రకాశంలో అని అడిగాడు. అప్పుడు భగవాన్ అన్నారు, జ్ఞానము పరమము, దానికి రూప ప్రసక్తి లేదు. జ్ఞానం అన్న దానికి రూపం అన్నదే లేదు. సెయింట్ పాల్కి మళ్ళీ ప్రజ్ఞ వచ్చాక తన జ్ఞానదీప్తిని క్రీస్తు చేతనగా గుర్తించాడు. సెయింట్ పాల్ కాసేపు అలాగా ఆయన చెప్పిన మాటతో ధ్యాన స్థితికి వెళ్ళి అతనికి మళ్ళీ తెలివి వచ్చాక తన జ్ఞానదీప్తిని క్రీస్తు చేతనగా గుర్తించాడు. ఇప్పుడు నా యందు వెలుగుతున్న నా స్వరూప జ్ఞానమే క్రీస్తు అని గుర్తించాడు. ఏ పేరైనా పెట్టుకోదానికి. అదే అప్పుడు అతనికి క్రీస్తు అంటే అభిమానమే లేదు కదా. మరి అదే అభిమానము ద్వేషము లెక్కలోనివి కావయ్యా అన్నారు భగవాన్. క్రీస్తు చింతన ఉంది కదా అక్కడ. అది రావణుని వ్యవహారం లాంటిది. ఇక్కడ ఇప్పుడు సెయింట్ పాల్కి ఎవరికి జ్ఞానము? సెయింట్ పాలు జ్ఞాన ప్రకాశంలో క్రీస్తు పాత్ర యొక్క ఆంతర్యం ఏమిటని అడిగాడు. అప్పుడు జ్ఞానము పరమము, దానికి రూప ప్రసక్తి లేదు. సెయింట్ పాల్కి మళ్ళీ ప్రజ్ఞ జ్ఞానం కలిగిన తర్వాత తన జ్ఞానదీప్తే ఆ క్రీస్తు అని గుర్తించాడు. అంటే తన ఎదురుగుండా ఉన్నటువంటి మామూలు నామరూపం అనుకున్న వ్యక్తిని తనకి జ్ఞానం కలిగాక అతడే క్రీస్తు అని గుర్తించాడు అని చెప్పారు భగవాన్. మరి అప్పుడు క్రీస్తు మీద ఏ అభిమానం లేదు కదా అతనికి. లేదు. అభిమానం ద్వేషం లెక్కలోనివి కావయ్యా. క్రీస్తు అన్న చింతన ఉంది కదా, అది రావణ్య వ్యవహారం లాంటిది. క్రీస్తు చేతన ఆత్మజ్ఞానం అన్నీ ఒక్కటే. క్రీస్తు అన్నా, చేతన అన్నా, ఆత్మ అన్నా, జ్ఞానం అన్నా అన్నీ ఒక్కటే. నామాన్ని రూపాన్ని వాడు క్రీస్తు అనుకుంటున్నాడే గాని అందరిలో ఉన్నది ఆ చేతనం ఒక్కటే. దాన్ని క్రీస్తు అనుకో కదా, అనుకో. ఆత్మజ్ఞానం అన్నీ ఒక్కటే అన్నారు భగవాన్. కర్పూరహారతి జ్ఞానాగ్ని చేత మనస్సుని కాల్చివేయడానికి. కర్పూరహారతి దేనికి సంకేతం అంటే జ్ఞానాగ్ని చేత మనస్సుని కాల్చివేయడానికి. విభూతి శివుని శుద్ధత్వానికి, కుంకుమ శక్తికి చిహ్నాలు. కర్పూర హారతి భగవంతుడికి హారతి ఇస్తూ ఉంటాం కదా, హారతి జ్ఞానాగ్ని చేత ఆ హారతి వెలుగులో మనస్సు కాల్చివేయడానికి, నేను అన్న అహంకారం తొలగించుకోవడానికి. విభూతి శివుని శుద్ధ స్థితికి, కుంకుమ శక్తికి చిహ్నాలు. విభూతి కూడా రెండు రకాలు, పరావిభూతి అపరావిభూతి అని. పవిత్ర భస్మం అపరావిభూతి, పరావిభూతి ఏమో ఆత్మతేజం. పవిత్రమైన భస్మమేమో అపరావిభూతి, పరావిభూతి ఆత్మతేజమే. అంతే. కాబట్టి సర్వ కల్మశాలని కాల్చివేయగా ఏది మిగిలి ఉన్నదో అదే పరావిభూతి, అదే ఆత్మతేజం, అది కేవల స్థితి సుమ అన్నారు భగవాన్. తర్వాత క్రైస్తవంలోని మూర్తిత్రయ వివరణ ఇలా చెప్పబడుతోంది. దైవము పిత అంటే ఈశ్వరుడు, దైవము అంటే దైవము పుత్రుడు అంటే గురువు. దైవం పిత అన్నప్పుడు ఈశ్వరుడు, దైవమే పుత్రుడు అన్నప్పుడు గురువు అంటే ఈశ్వరుని నుంచి వ్యక్తమైన వాడు గురువు. దైవమే పూతాత్మ అన్నప్పుడు ఆత్మ. అంటే ఈశ్వరో గురురాత్మేతి మూర్తి వేద విభాగినే వ్యోమవద్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. అంటే ఈశ్వరుడే, దైవమే పిత అంటే తండ్రి, అతడే ఈశ్వరుడు. దైవమే పుత్రుడు, అతడే గురువు. దైవమే పూతాత్మ, అతడే ఈ జీవుడు. కాబట్టి ఈశ్వరుడు, గురువు, ఆత్మ, జీవుడు కాదు. ఆత్మ అంటే జీవుడు కాదు, మరి దేహంతో జీవుడుగా లేకపోతే ఆత్మే. జీవుడే దేవుడు కదా.
ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తి నమః అని కదా. అంటే దైవము భక్తునికి గురు రూపంలో అంటే దైవపుత్రుడై, మరి దానిలో క్రైస్తవంలో అలా ఉంటుంది కదా, దేవుని పుత్రుడు అంటారు, దేవుని కుమారుడు అని. అంటే దైవము భక్తునికి దైవపుత్ర రూపంలో అంటే గురు రూపంలో కనిపించి ఆత్మను నిర్దేశిస్తాడు. హోలీ స్పిరిట్ తను నిర్దేశిస్తాడు. అప్పుడు దైవమే ఆత్మ అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ స్పిరిట్ ని తెలియజేస్తాడు. ఆ పవర్ ని తెలియజేసినప్పుడు అప్పుడు దైవమే ఆత్మ. ఉన్నదేదో అదే ఆ స్పిరిట్, అదే దైవము. అది ఎల్లడలా నిలిచే ఉంది కదా. ఆ ఆత్మను కనుగొనడమే దైవాన్ని కనుక్కోవడం అని దాని అర్థం అన్నారు. ఇలాగ బైబిల్ నుంచి క్రైస్తవ మతాన్ని గురించినటువంటి ఆ రోజు సంభాషణలో జరిగిందమ్మా. కాబట్టి క్రైస్తవం అన్నా, మరి హిందూ మతం అన్నా, ఏ మతం అన్నా అన్ని మతాల సారము ఒకటే. ఈ నేననేవాడు ఎవరా అని ప్రశ్నిస్తే తాను పరమాత్మ ప్రకాశమును కదా, ఇది అంశనై ఉన్నాను, పరమాత్మ అంశని. నేను అన్నవాడు నేను కాదు, పరమాత్మ అంశ. పరమాత్మ అంశే ఇది నేను, ఆ అఖండమైన పరమాత్మే. పరమాత్మే కిరణ రూపంలో అంటే అంశ రూపంలో నేనుగా వ్యక్తమవుతుంది. ఆ నేనులోనే జగత్తు గోచరిస్తుంది. ఆ మేను అంటే అజ్ఞానం కలుగుతుంది, బంధం ఏర్పడుతుంది. ఈ నేనెవరా అని ప్రశ్నిస్తే ఈ నేను చిదంశ, చిత్ప్రకాశ కిరణము. ఈ కిరణానికి మూలమైన చిత్తెవరా అంటే అనంతమైన దైవమే, ఈశ్వరుడు. అక్కడే ఈ చిదంశ అయిన ఆత్మ. ఆ ఆత్మ వల్లనే ఈ దేహము ఈ జగత్తు ప్రకాశిస్తున్నాయి. ఈ జగత్ ప్రకాశం అంతా ఆత్మయే. ఆ ఆత్మ అఖండమైన దైవమే. ఎక్కడ ఏ మతంలోనైనా ఏ శాస్త్రంలోనైనా చెప్పబడిందిదే. కాస్త పేర్లు సందర్భాన్ని బట్టి మాటలు మారుతాయే తప్ప అక్కడ ఉన్న సత్యం ఇట్టిది అని చెప్పడం జరిగింది. చక్కని మతాల కులాల భేదాలు వదిలేసి అన్ని మతాలలోని సారము నేనెవరా అని గ్రహిస్తే తాను అనంత పరమాత్మనన్న అనుభవాన్ని పొందినవాడు శరీరము జీవించి ఉన్నను ముక్తుడై ఉండగలడు. అట్టి ముక్తుడే మరి ఎవరైతే జ్ఞానంతో ఏమిటి జన్మ అని పరిశీలించుకునేటువంటి లక్షణం కలిగిన వారు అట్టి ముక్తిని చేరి వారు కూడా జీవన్ముక్తులై జీవించి ఆనందంగా ఉండవచ్చును అన్న సందేశం మనకి అందించారు భగవాను. ఈ భగవానుడికి అనేక వందనములు.